తర్వాత కొయ్యొచ్చు. కాన్సంట్రేషన్ కత్తి మీద పెట్టండి. లేడీ ఫింగర్స్ కొన్న జిగురికి బ్యాలెన్స్ తప్పిందంటే చేతికి ఉన్న ఫింగర్స్ ఎగిరిపోతాయి. అప్పుడు అయ్యగారు సింగిల్ హ్యాండ్ గణేష్ అవుతారు. అప్పుడు అమ్మగారు బస్ స్టాండ్ దగ్గర అడుక్కుదంట. అంజు నువ్వు ఆ రూమ్ లో వెళ్ళి పడుకో, నేను మీ అమ్మగారి దగ్గర పడుకుంటా. ఎందుకు బాబు అలాగా? సమానత్వం అమ్మా. ఈ సగం రాత్రి నేను నీ దగ్గర పడుకున్నాను కదా, ఇంకొక సగం రాత్రి ఆయన నీ దగ్గర పడుకుంటారు. సమానత్వం. కరెక్ట్. ఓసిని సమానత్వం సంతకెళ్ళా 1,00,000 ఖర్చైనా కక్ష తీరాలి. దెబ్బకి కళ్యాణ మండపం అన్న సంతర్పణ అయిపోవాలి. సర్లే గాని మీ కూర వండేసుకుంటారు, మా కూర పరిస్థితి ఏంటి? చెరువు గిన్నె పట్టుకుని చెరువు ఇదికి వెళ్ళి అడుక్కోండి. ఏంటి పిచ్చి ముఖంలా ఉంది? సమానత్వం గురించి కొంచెం తెలిసినప్పుడే రెండో పెళ్లి చేసుకుంటా అంది. ఇంకా సమానత్వం కోసం పూర్తిగా తెలిసిపోయింది. వదిలేస్తుంది అనుకుంటే జిడ్డులా తగులుకుంది. అంజు ఏం ఆలోచిస్తున్నావు? అదేమో మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, మెంటల్ హాస్పిటల్ పక్కనున్న జేఎన్టీయూలో 4 సంవత్సరాలు చదువుకొని వచ్చింది.